మరి నేను వేదం చదివినప్పుడు అండి ఇంకొకటి నేర్చుకున్నానండి. ఆ నేర్చుకునేది ఏంటంటే మహోపనిషత్తు 6:20లో ఏముందంటే అండి, దేవతలను ఆరాధించకూడదని ఉందండి. ఎవరైతే తమ హృదయ గుహమయందు పరమేశ్వరుని విడిచి ఇతర దేవతలను ఆరాధింతురు అట్టి వారు చేతి అందరి కౌస్తుభమణిని విడిచి ఇతర మొగు రత్నములు కోరుకొని వారే ఎగుదురు అన్నాడు. అంటే ఇక్కడ దేవతలను ఆరాధించకూడదు, పరమేశ్వరుడు మాత్రమే, నిజమైన దేవుని మాత్రమే ఆరాధించాలి అని ఇక్కడ ఉందండి. మరి ఈ సత్యం ఎంతమంది తెలుసండి? వేదంలో రాయబడింది ఎంతమంది ఫాలో అవుతున్నారండి? దేవతలను మనం ఎందుకు ఆరాధించాలి అనే కాన్సెప్ట్ ఎవరికైనా వస్తే దేవతలను ఆరాధించకూడదని వేదం చెప్తుందండి. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుంటారని, సత్యాన్ని తెలుసుకుని ఈ సత్యాన్ని 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క మరి సత్యాన్ని మీకు తెలియజేస్తానండి. మీరు కూడా సత్యం తెలుసుకోండి. అసలు వేదం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ఎందుకు ఎలా రాయబడిందని తెలుసుకోండి. థ్యాంక్ యూ.